పీకేఎస్సీ ఇంటర్వ్యూలో తెలుగు టైటన్స్ వాళ్ళ 7th విజయాన్ని సాధించింది. సో దీంతో టేబుల్లో థర్డ్ పొజిషన్లో కొనసాగుతుంది. అలాగే ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత తెలుగు టైటన్స్ వాళ్ళ ప్లే ఆఫ్స్ అవకాశాలు పెరిగాయి. అలాగే యూపీఐ చూసుకుంటే ఈ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత వాళ్ళ ప్లే ఆఫ్స్ అవకాశాలు తగ్గాయి. అయితే యూపీఐతో మిగిలిన మ్యాచ్లు ప్రతి మ్యాచ్ డివైడ్ అయ్యే సిచ్యువేషన్లోకి వెళ్ళారు. అయితే ఈ మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ జరిగింది. ఎస్పెషల్లీ లాస్ట్ 10 minutesలో మాత్రం ఒక పెద్ద సినిమా అనేది జరిగింది. కానీ తెలుగు టైటన్స్ వాళ్ళ డిఫెన్స్తో ఈ మ్యాచ్ గెలిచేశారు. ఎస్పెషల్లీ శుభన్ షిండే. అయితే ఈ మ్యాచ్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అయితే మన ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు యూపీ దళకి టైటన్స్ మ్యాచ్లో శుభన్ షిండే ఐపీఎల్ సాధిస్తారని ఎక్కువ మంది కామెంట్ చేశారు. సో థ్యాంక్స్ ఫర్ ద కామెంట్. అయితే ఈ మ్యాచ్ గురించి డిస్కస్ చేసుకుంటే తెలుగు టైటన్స్ ఫస్ట్ మినిట్ నుంచి డామినేట్ చేసింది. అయితే ఫస్ట్ 10 minutesలోనే యూపీఐతో అవుట్ చేసింది. అయితే ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి తెలుగు టైటన్స్ దగ్గరనే మంచి లీడ్ ఉంది. అలాగే భరత్ కూడా ఈ మ్యాచ్లో ఫస్ట్ హాఫ్లోనే సూపర్ 10 సాధించాడు. ఎస్పెషల్లీ ఈ మ్యాచ్లో విజయ్ మలిక్ కంటే ఎక్కువ భరత్ రేటింగ్ చేశాడు. సో దానివల్ల భరత్ అతను 5th సూపర్ 10 సాధించాడు ఈ సీజన్లో. అలాగే విజయ్ మలిక్ చూసుకుంటే ఈ మ్యాచ్లో కొంచెం కంట్రోల్గా ఆడాడు. సో ఎక్కువ రీడింగ్ ఛాన్సెస్ భరత్ ఇచ్చాడు. సో దానివల్ల అతను సూపర్ 10 ఈ మ్యాచ్లో సాధించలేకపోయాడు. అయితే తెలుగు టైటన్స్ ఈ మ్యాచ్ గెలిచిందంటే టీమ్ కాంబినేషన్తో ఆడారు. సో దానివల్లనే ఈ మ్యాచ్ గెలిచారు. ఎస్పెషల్లీ ఈ మ్యాచ్లో రీడింగ్ కంటే డిఫెన్స్లో మాత్రం అద్భుతంగా ఆడారు. ఎస్పెషల్లీ సూపర్ ట్యాకిల్స్. అయితే ఈ మ్యాచ్ గెలిచిందంటే ఎక్కువ సూపర్ ట్యాకిల్స్ ద్వారానే గెలిచింది. లాస్ట్ 10 minutesలో తెలుగు టైటన్స్ ఏకంగా 3 సూపర్ ట్యాకిల్స్ చేసింది. ఆ ప్రతి సూపర్ ట్యాకిల్లో శుభన్ షిండే ఇన్వాల్వ్ ఉంది. అలాగే అజిత్ పవార్ కూడా అద్భుతంగా రాణించాడు. అయితే ప్రివ్యూ మ్యాచ్లో చెప్పుకున్నాం అజిత్ పవార్ ఈ మ్యాచ్లో ఆడితే తెలుగు టైటన్స్ ఈజీగా గెలుస్తుందని. సో అజిత్ పవార్ ఈ మ్యాచ్లో మాత్రం బ్రిలియంట్గా ఆడాడు. అయితే ఈ మ్యాచ్లో చేతన్ సాహు రేడింగ్ కంటే డిఫెన్స్లోనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాడు. అయితే చేతన్ సాహు ఈ మ్యాచ్లో ఒక్క రేడింగ్ కూడా చేయలేకపోయాడు. వన్స్ అగైన్ విజయ్ మలిక్ తన క్లాస్ అనేది చూపించాడు. సో టైటన్స్ దగ్గర లీడ్ ఉంటే గేమ్ ని కంట్రోల్ చేసేవాడు. అలాగే టైటన్స్ దగ్గర పాయింట్స్ లేకపోతే పాయింట్ కోసం వెళ్ళేవాడు. అయితే విజయ్ మలిక్ ఈ మ్యాచే కాకుండా ఈ సీజన్ లో మాత్రం బ్రిలియంట్ గా ఆడుతున్నాడు. అలాగే భరత్ కూడా రాణిస్తున్నాడు. గత 2 మ్యాచ్లు సూపర్ 10 సాధించలేకపోయినా కూడా ఈ మ్యాచ్ లో అతను 14 పాయింట్స్ సాధించాడు. సో దానివల్ల తెలుగు టైటన్స్ ఈ మ్యాచ్ గెలిచింది. అయితే లాస్ట్ 10 minutes లో మాత్రం ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అయితే టైటన్స్ యూపీఐని ఫస్ట్ 10 minutes లో అవుట్ చేసింది. కానీ దాని తర్వాత తెలుగు టైటన్స్ ఎక్కడ రిలాక్స్ అయ్యారు. సో రిలాక్స్ అయిన సిచ్యువేషన్ లో యూపీఐతో అటాక్ చేసింది. సో దానివల్ల తెలుగు టైటన్స్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో అవుట్ అయింది. కానీ తెలుగు టైటన్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అలాగే ప్రీవియస్ మ్యాచెస్ విన్నింగ్ కాన్ఫిడెన్స్ తో ఈ మ్యాచ్ నిలవగా గెలిచారు. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం యూపీఐతో మాత్రం గట్టి ఫైట్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ భవన్ రాజ్పూత్ మాత్రం తన 100% గేమ్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ లో గౌతమ్ గౌడ ఫెయిల్ అయినా కూడా భవన్ రాజ్పూత్ రాణించాడు. అలాగే సుమిత్ కూడా ఈ మ్యాచ్ లో ఫెయిల్ అయ్యాడు. అయితే తెలుగు టైటన్స్ రీడింగ్ చూసుకుంటే భరత్ 14 పాయింట్స్ సాధిస్తే విజయ్ మలిక్ 9 పాయింట్లు. అలాగే డిఫెన్స్ లో చూసుకుంటే శుభన్ షిండే 5 పాయింట్లు, చేతన్ సాహు 2, అజిత్ పవార్ 2. అయితే లాస్ట్ 10 minutesలో మాత్రం హీరో ప్రఫుల్ జఫారే లాస్ట్ 5 minutesలో సబ్స్టిట్యూట్ ప్లేయర్ గా వచ్చి టీమ్ ఆదుకున్నాడు. ఎస్పెషల్లీ లాస్ట్ 2 minutesలో తెలుగు టైటన్స్ ఆల్అౌట్ అయ్యే సిచ్యువేషన్ నుంచి రెండు సార్లు బోనస్ ప్లేస్ 1 point తో టైటన్స్ ఆదుకున్నాడు. అయితే ప్రఫుల్ జఫారే వచ్చే మ్యాచ్ లో స్టార్టింగ్ 7 లో ఉంటే మంచిది ఇంకా నేను అనుకుంటున్నా. సో మీరేమనుకుంటారో కామెంట్ చేయండి.